నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు స్తంభించిన జనజీవనం. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు. ముదిగొండ వాగులో డైట్ విద్యార్థి మృతి. ఆటపై మక్కువ. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బ్యాడ్మింటన్లో రాణిస్తున్న దండు ఆశాశ్రీ. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన ఆశాశ్రీ ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. నాగుల చవితి పండుగ సందర్భంగా నగరంలో పుట్టల వద్ద బారులు తీరిన మహిళలు. పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు, ఎర్రగుడిపాడు మధ్య ముదిగొండ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటే ప్రయత్నం చేసిన మైనంపాడు టీటీసీ కాలేజ్ విద్యార్థి అరవింద్ గల్లంతయ్యాడు. సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఒంగోలు ఆర్డీఓ ఆధ్వర్యంలో స్టాండ్ బైగా ఉన్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గాలింపు చర్యలను జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. శుక్రవారం రాత్రికి ఎంత వెతికినా యువకుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో శనివారం ఉదయం గాలింపు చర్యలు తిరిగి చేపట్టగా ప్రమాదం జరిగిన కొద్ది దూరంలోనే విద్యార్థి మృతదేహం లభించింది. ఘటనా స్థలంలోనే శవ పంచనామా నిర్వహించి ఒంగోలు రిమ్స్కు తరలించారు. వాగు వద్ద ఇన్ఛార్జీలుగా నియమించిన వీఆర్ఓ, వీఆర్ఏలు భోజనానికి వెళ్లిన సమయంలో విద్యార్థి వాగులో గల్లంతయ్యాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ రాజాబాబు ఇద్దరిని సస్పెండ్ చేశారు. ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ ఎక్కడైతే మనకి రోడ్స్ డ్యామేజ్ అయినాయో అది వార్ఫుట్ లెవెల్లో ఏమని చెప్పేసి అన్నాము. సో వాళ్ళకి మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా ఎక్కడైతే పెద్ద పెద్ద గుంతలు ఉండే ఆల్టర్నేటివ్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేయమని చెప్పేసి అన్నాము. సో శాంక్షన్ వచ్చినప్పుడు చేసుకునేది దట్ ఈస్ డిఫరెంట్. ఇమీడియట్గా మాత్రం పెద్ద అయితే మాత్రం క్లోజ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ వరద బాధితులకు సంబంధించి లేదంటే కనుక ఫ్లడ్గా ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ని రీప్లేస్ చేయడంలో కానీ వాళ్ళకి సహాయం అందించడంలో కానీ ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అదేవిధంగా నిన్నైతే సీఎం గారే డైరెక్ట్గా మాతో టెలిఫోన్లో అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడి ప్రకాశం జిల్లాలో ఉన్న పరిస్థితిని కూడా వారే స్వయంగా తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అమౌంట్ కూడా మాకు ఇమీడియట్గా వచ్చింది. సో డబ్బుల విషయంలో మాత్రం మనకి ఏమీ ఇబ్బంది లేదు. బడ్జెట్ ఆల్రెడీ వచ్చింది. మేము కూడా క్యాంప్స్ అరేంజ్ చేయడంలో వాటిలోనూ కూడా స్పెండ్ చేస్తున్నాము. సో ఇలాంటి చిన్న రోడ్స్ కూడా మనం వేయమని చెప్పేసాము. ఎక్కడెక్కడ ప్రజలకి అవసరం ఉంటుందో అక్కడ కూడా రోడ్స్ ఇమీడియట్గా వేయమని చెప్పేసి అన్నాము. అవి కూడా జరుగుతున్నాయి. 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఒంగోలు లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన వారికి శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆదేశాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొని చేయూతనందిస్తున్నారు. నిన్న జగజ్జీవన్ రావు కాలనీలో మేయర్, కమిషనర్తో పాటు టీడీపీ నాయకులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనగా ఎస్సీసెల్ నాయకుడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా కాలనీలో ముంపు బాధితులకు 2 పూటల భోజనం అందిస్తున్నారు. అర్బన్ తహసీల్దార్ పిన్నక మధుసూదన్ రావు, నగర పార్టీ అధ్యక్షుడు బంటారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, డివిజన్ అధ్యక్షుడు తిరుపతి స్వామి, మైనారిటీ నాయకులు మౌలాలి, రెహమాన్ పాల్గొన్నారు. పుట్టాలి జాగ్రత్తగా ఉంచుకోండి. పక్కలే తమ్ముడు
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలో 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దాదాపు జనజీవనం స్తంభించింది. పలుచోట్ల వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒంగోలు సమీపంలోని గుత్తుకొండవారిపాలెం వద్ద ముదిగొండవాగు పొంగి పొర్లడంతో కరవది తదితర ప్రాంతాల నుండి ఒంగోలు మంగమూరు మధ్య నల్లకాలువ ఉధృతికి ఆయా మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాదచారులు వాహనదారుల నియంత్రణ కోసం పోలీస్ రెవెన్యూ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు. మార్కాపురం మండలంలో గుండ్లకమ్మ నాగులుప్పలపాడు మండలంలో కొత్తకోటవాగు, చీమకుర్తి మండలంలో ముదిగొండవాగు, పెద్దదూర్నాల మండలంలో దొంగలవాగు, రాచర్ల మండలంలో పొగిడివాగు, పామూరు మండలం దుప్పలమందవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయా మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. పెద్దారవీడు మండలం కొండవాగు పొంగడంతో పుచ్చకాయలపాలెం గ్రామ ఎస్సీ కాలనీతో పాటు ఒంగోలులోని పలు శివారు కాలనీలు, తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు బారిన పడ్డాయి. అసలు నాకు తెలియదు ఎక్కడ ఉందని, వాగు వారుతుందని నాకు తెలియదు. నాకు వాటర్ ఫోర్స్కి బండి వచ్చింది, అది ఏడు కొట్టుకుపోయి పని వరకు అయితే మాట్లాడదాం లాంటివి. ఇంకా లోపల ఆయన ఏమో నాకు పని వచ్చిందా నేను చేసుకుంటాను, అది గటార్ బండిది ముందు నాగలిది 30 బౌల్. మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అలాగే డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, మా 1 టౌన్ మా ఒంగోలు తాలూకా సిఐ గారి ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడ గత 4-5 రోజుల నుంచి ఈ వాగు వర్షాలు వచ్చినప్పటి నుంచి అటుపక్క కరవది వైపు నుంచి కానీ, లేకపోతే ఇలాగే కొప్పల వైపు నుంచి కానీ ఎటువంటి వాహనాలు రాకపోకలు పోకుండా ఈ వరద బాగా ఉధృతిగా ఉన్నందువలన ప్రజలు శాంతి భద్రత భంగం వాటికి వెళ్లకుండా ఇక్కడ మేము బందోబస్తు చేస్తూ ఉన్నాము. ఇది గత 4-5 రోజుల నుంచి మన వర్షాలు పడటం, తుఫాను హెచ్చరించినప్పటి నుంచి వాగు పొంగిందని తెలిసిందండి. ఆ రోజు మార్నింగ్ నుంచి, ఎర్లీ మార్నింగ్ నుంచి మేము ఇక్కడ బందోబస్తు, మా సిఐ గారు, ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మాకు ఇక్కడ బందోబస్తు చేశారు. ఇది ముదిగొండ వాగు అంటారండి. ఇది మన ఒంగోలు మనకి కొప్పోలు నుంచి కరవది పోయే లిమిట్స్లో రోడ్లో ఉంది. ఈ దగ్గరలో డంప్ యార్డ్ ఉన్నాయి. ఈ రాకపోకలు వస్తుంటాయి, చేపల చెరువులు అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇటు వాహనాలు అటు ఇటు రాకపోకలు జరగకుండా, జనాలు ముప్పుకి గురి కాకుండా జాగ్రత్తగా కాపలా ఉండి బందోబస్తు చేస్తూ ఉన్నాము. బాల్యం నుండే క్రీడల పట్ల ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన ఆ చిన్నారి షటిల్ బ్యాడ్మింటన్లో ఉత్తమ ప్రతిభతో రాణిస్తోంది. ఒంగోలు లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో నిత్యం శిక్షణలో రాటుదేలుతూ జాతీయ స్థాయికి ఎదిగిన చిన్నారి దండు ఆశాశ్రీ క్రీడా ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. బ్యాడ్మింటన్ క్రీడా చరిత్రలో ప్రకాశం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ స్థాయికి ఎదిగిన పుల్లెల గోపీచంద్ మూలాలు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి. గతంలో సిబిఎన్ క్లబ్, హైదరీ క్లబ్లలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు, కోచింగులతో మన ఆటగాళ్లు జాతీయ స్థాయిలో పలు పోటీల్లో నెగ్గి
జిల్లా కీర్తిని ఇనుమడింపచేశారు. తర్వాత కాలంలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలపై ఉన్న మమకారంతో ఆడిటర్ అద్దంకి మురళీకృష్ణ ఎన్నో వ్యయ ప్రయాసాలతో మంగమూరు రోడ్లోని గరటయ్య అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో లార్డ్ కృష్ణ షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసి మంచి నైపుణ్యం గల కోచ్లను నియమించి ప్రకాశం జిల్లాలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి బాటలు వేశారు. ఈ నేపథ్యంలోనే చిన్నారుల నుండి వెటరన్ క్రీడాకారుల వరకు అకాడమీలో నిత్యం ప్రాక్టీస్ సెషన్స్, కోచింగ్ సెషన్స్లో తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. వారిలో సంతనూతలపాడు మండలం ఎండ్లూరు గ్రామానికి చెందిన దండు శ్రీనివాసరావు, ప్రమోదలక్ష్మి దంపతుల కుమార్తె 13 ఏళ్ల ఆశాశ్రీ అండర్ 13 నేషనల్ లెవెల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. అంతకుముందు రాష్ట్ర స్థాయిలో 2023లో జరిగిన టోర్నమెంట్స్లో డబుల్ విన్నర్స్లో బహుమతులు గెలుచుకుంది. 6 ఏళ్లుగా లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీలో కోచ్ల సహకారంతో మెరుగైన ఆట తీరును ప్రదర్శిస్తూ ప్రత్యేక గుర్తింపును పొందింది. నా పేరు దండు ఆశశ్రీ. నేను 7th క్లాస్ చదువుతున్నా. ఎస్ఎన్ పాడులో చదువుతున్నా 7th క్లాస్. నేను ఒంగోలులో లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో బ్యాడ్మింటన్ నేర్చుకుంటున్నా. నాకు 6 years ఉన్నప్పటి నుంచే నేను స్టార్ట్ చేశాను. నేను అప్పుడే అండర్ 9, అండర్ 11, అండర్ 13లో స్టేట్ నేషనల్స్ విన్నర్ అయ్యాను, సింగిల్స్, డబుల్స్. ఇంకా బాగా ఆడాలని బెంగళూరులో ప్రకాష్ పదకొండులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు గోవాలో అండర్ 13 నేషనల్ విన్నర్ అయ్యాను. ఇంకా కోల్కతాలో అండర్ 11 సింగిల్స్ రన్నర్, డబుల్స్ విన్నర్. ఇంకా బెంగళూరులో నేషనల్స్ అండర్ 13 ర్యాంకింగ్ టోర్నమెంట్లో 3rd ప్లేస్ వచ్చింది. ఇంకా నా గోల్ ఒలింపిక్ ఛాంపియన్ అవ్వాలని, గోల్డ్ మెడల్ తేవాలని ఇండియాకి అనుకుంటున్నా. మా పేరెంట్స్ ఇప్పటికీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేషనల్స్కి, ఇంటర్నేషనల్స్కి కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. చిన్ననాటి నుండే తన కుమార్తెకు క్రీడలపై ఉన్న ఆసక్తి, నైపుణ్యం గుర్తించి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా చూడాలన్న ఆకాంక్షతో ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిరోజు శిక్షణ ఇప్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, ప్రమోదలక్ష్మి దంపతులు చెప్పారు. అంచెలంచెలుగా ఎదుగుతూ కోచ్ల పర్యవేక్షణలో గంటల తరబడి సాధన చేస్తూ పట్టుదలతో పశ్చిమ బెంగాల్లో జరిగిన నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్లో డబుల్స్, సింగిల్స్లో గోల్డ్ మెడల్ సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 13 టోర్నమెంట్లోనూ డబుల్స్, సింగిల్స్లోనూ 2024లో జార్ఖండ్ రాష్ట్రం దివురుగల్లో జరిగిన అండర్ 13 టోర్నమెంట్లోనూ విన్నర్గా నిలిచిందని తెలిపారు. అంతేకాకుండా గోవాలో జరిగిన అండర్ 13 టోర్నమెంట్లో ర్యాంకింగ్ స్థానం పొంది మన రాష్ట్రం నుండి సింగిల్స్ విభాగంలో మొదటి స్థానం దక్కించుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మరింత మెరుగైన శిక్షణ కోసం బెంగళూరులోని ప్రకాష్ పడుకునే బ్యాడ్మింటన్ అకాడమీలో ఆశాశ్రీ పూర్తి స్థాయిలో శిక్షణ పొందుతుంది. అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదగాలన్నా, రాణించాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న విషయమని, ప్రభుత్వాలు కూడా ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆర్థిక తోడ్పాటు అందించడం ద్వారా ప్రపంచ క్రీడా రంగంలో దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మా పాప దండు ఆశాశ్రీ అండర్ 13 నేషనల్ నెంబర్ 1 ర్యాంకింగ్లో కొనసాగుతుంది ప్రజెంటు. ఆమె బ్యాడ్మింటన్లో గత 6 సంవత్సరాల నుంచి ఒంగోలులోనే శిక్షణ తీసుకుంటం జరుగుతుంది ఇక్కడ లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో. ఈ అకాడమీలో ఎవరైతే ఫౌండర్ మురళీకృష్ణ గారు కావచ్చు, కోచ్ అమన్ గౌడ్ గారు కావచ్చు, మా పాపకి మంచి శిక్షణ ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా ఆమె ఇప్పుడు బెంగళూరులో ప్రకాష్ పదుకునే అకాడమీలో నెక్స్ట్ లెవెల్ దానికోసమని అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు అక్కడ శిక్షణ తీసుకుంటుంది. ఇంకా ఆమె రాబోయే రోజుల్లో ఇంకా బాగా ఆడి ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలనుకుంటూ కోరుకుంటున్నాం. అలాగే దానికి సంబంధించి ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా ముందుకెళ్ళాలి, వెళ్ళి ఆమె ఇంకా మంచి రిజల్ట్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి ఇంకా కొంచెం పూర్తి సహాయ సహకారాలు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఇంటర్నేషనల్ని టచ్ చేయాలంటే ఇప్పుడు నేషనల్ వరకు మనం కొంత కవర్ చేయగలుగుతున్నాం. ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో పార్టిసిపేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కొంత ప్రభుత్వం నుంచి కంపల్సరిగా సహాయ సహకారాలు ఉంటే ఇంకా బాగుంటుంది. పిల్లలకు కూడా కొంచెం స్పోర్టివ్గా ఇంకా ముందుకెళ్ళేదానికి బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మా పాప అండర్ 9లోనే బెంగళూరులో ర్యాంకింగ్ టోర్నమెంట్కి వెళ్ళింది. అండర్ 11 నేషనల్ విన్నర్, డబుల్స్ విన్నర్, సింగిల్స్ రన్నర్. అండర్ 13 ఇప్పుడు జరుగుతుంది. మొన్న గోవాలో నేషనల్ విన్నర్గా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేషనల్ టోర్నమెంట్ జరగబోతుంది. దానిలో కూడా విన్నర్గా రావాలని మేము కోరుకుంటున్నాము. తను కూడా అలానే కష్టపడుతుంది. కుగ్రామంలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడపై మక్కువతో కఠోరమైన శిక్షణతో రాటుదేలుతూ లక్ష్యం వైపు అలుపెరగని పోరాట పటిమతో శ్రమిస్తున్న ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ చిన్నారి దండు ఆశాశ్రీ
జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని మనము ఆశీర్వదిద్దాం. విద్యుత్ ప్రమాదంలో చేయి కోల్పోయిన సింగరాయకొండ మండలం శానంపూడికి చెందిన సత్యాల సుమంత్కు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి చొరవతో కృత్రిమ చేతిని ఏర్పాటు చేశారు. ఇటీవల బాధితుడు చేసిన విజ్ఞప్తి మేరకు మంగళగిరి రోటరీ క్లబ్ సాయంతో కృత్రిమ చేతిని ఏర్పాటు చేయగా బాధిత కుటుంబం మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దీపావళి పండుగ తర్వాత వచ్చే శుద్ధ చతుర్థి నాడు జరుపుకునే హిందువుల పండుగ నాగుల చవితి. నాగదేవతలను పూజించడం ద్వారా సర్ప భయాలు, నాగదోషాలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. నేడు నాగుల చవితి పండుగను పురస్కరించుకొని నాగేంద్రునికి భక్తులు పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి పెద్ద ఎత్తున భక్తులు పుట్ట వద్దకు చేరుకుని పుట్టలో పాలు పోసి పూజలు చేశారు. పుట్టలో పాలతో పాటు పుట్టకల్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రంగారాయుడు చెరువు పుట్ట వద్ద ఐనాబత్తిన శివప్రసాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. అర్చకులు రాముస్వామి నాగుల చవితి విశిష్టతను వివరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సంతపేటలోని షిరిడి సాయిబాబా మందిరంలో ఉన్న నాగేంద్రస్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తరలివచ్చిన భక్తులు నాగుల చవితి వేడుకల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. నెల్లూరు బస్టాండ్లో బావాజీ మఠంలో కొలువుదీరిన నాగేంద్రస్వామి వారి పుట్ట వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సర్వదోషాలు తొలగి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామివారిని భక్తులు వేడుకున్నారు. మనం పోసి వెళ్ళిపోతాం. అమ్మా సైడ్కి జరగండమ్మా, కాలేజ్ వాళ్ళకి సైడ్ ఇవ్వండమ్మా, వాళ్ళు ఎక్కడ ఆపద్దు దయచేసి అమ్మా. Bye.
పండగ శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక మాసం నాగుల చవితి పండగ సందర్భంగా ఒంగోలు నగరంలో రంగారెడ్డి చెరువు దగ్గర ఉన్న నాగేంద్ర స్వామి నాగశిలల దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో నగర ప్రజలు స్వామివారికి పాలు, చిరిమిడి, పాయసం, వడపప్పు నైవేద్యాలు సమర్పించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ రంగారెడ్డి చెరువు దగ్గర ఉన్న పుట్ట గత 100 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగినటువంటి నాగేంద్ర స్వామి పుట్ట. ఇక్కడ భక్తులు ఒంగోలు నగరం నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలకు సంతానానికి సంబంధించినటువంటి, అలాగే మహిళలు గర్భాస్రావానికి సంబంధించినటువంటి కుటుంబ సమస్యలు, అన్యోన్య దాంపత్యానికి ఈ నాగేంద్ర స్వామి పుట్టకు వచ్చి పాలు పోసి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. విశాఖకు 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా ఇది కదులుతోంది. 24 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారి ఈ నెల 27వ తేదీ ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి పశ్చిమ బంగాళాఖాతం మధ్య తీరం దాటే సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. దీని ప్రభావం కోస్తాంధ్రపై పడనుంది. ఐక్యరాజ్య సమితి 80వ వార్షికోత్సవ వేడుకలు కొప్పోలు రోడ్లోని నెక్స్ట్ జెన్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన 60 మంది విద్యార్థులు ఆయా దేశాల ప్రతినిధులుగా హాజరై ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, శాంతి స్థాపనకు అవసరమైన కార్యాచరణపై చర్చించారు. గాజాలో నరమేధం ఆపాలని, శాంతి స్థాపనకు ఇజ్రాయెల్, పాలస్తీనా అంగీకరించాలని కోరుతూ తీర్మానం చేశారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతను పెంచుతాయని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ కె మురళీధర్ రెడ్డి తెలిపారు. అనంతరం క్విజ్ పోటీ నిర్వహించారు. జ్ఞాపికలు, సర్టిఫికేట్లు అందజేశారు. డైరెక్టర్ అరవింద, ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ఎల్వి రమేష్, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, శారదారాణి, నవీన్, విద్యార్థులు పాల్గొన్నారు. Just peace in the Middle East. We reiterate our unwavering position that the only credible path forward is a two-state solution, resulting in the establishment of an independent Palestinian state. The anniversary should have been a moment of celebration, but this is not an ordinary year. With conflict and crisis in Gaza, Ukraine, Haiti, and beyond. Faced with these realities, now is not the time to celebrate, but to ask ourselves, where is the United Nations? Clearly, we have to do better. రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని, పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కళాశాలలపై పెత్తనాన్ని కల్పించవద్దని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 28వ తేదీన ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరుతో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. పేద వర్గాల ఉన్నత విద్య కోసం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను తీసుకువస్తే ఇప్పటి ప్రభుత్వం వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. తక్షణమే పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, నాయకులు కేవీ రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, మన్ని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 28వ తేదీన ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్న వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి ఆలోచన ప్రకారం ఈ రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గంలో, ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ఈ నెల 28వ తేదీ భారీ బహిరంగ ర్యాలీ జరగబోతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరూ, నాయకులందరూ, ముఖ్యంగా ప్రజలందరూ కలిసి ఈ ర్యాలీని ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాము. ఈ రాష్ట్రంలో సుమారు 12 మెడికల్ కాలేజీలు ఉంటే
ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఒకే టర్మ్లో ముఖ్యమంత్రి గారు 17 శాంక్షన్ చేశారు. దాంట్లో జగన్మోహన్ గారి టైంలో 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యి దాంట్లో 5 కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ చేసుకొని దాంట్లో స్టూడెంట్స్ కూడా జాయిన్ అయిపోయి అన్ని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కూడా రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ మిగిలిన 10 మెడికల్ కాలేజీని కావాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీల కోసం గుత్తాధిపత్యం కోసం కొంతమందికి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి పీపీపీ మోడ్లో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి మొత్తం ప్రతి మెడికల్ కాలేజీలో ఆల్మోస్ట్ 50 ఎకరాలు ఉన్నాయి, అది అలాట్మెంట్ చేశారు. ప్రతి మెడికల్ కాలేజీలో జగన్మోహన్ గారి టైంలో ఈ 10 మెడికల్ కాలేజీలో సుమారుగా 70% నుంచి 80% కన్స్ట్రక్షన్గా అత్యధికంగా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ మనుషులను కట్టబెట్టాలని చెప్పేసి ప్రజల సొమ్ము పబ్లిక్ సొమ్ము కావాలని చెప్పేసి ప్రైవేటీకరణ చేతులు పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి కలశ ప్రతిష్ఠ, అన్నదాన కార్యక్రమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడి పూజలు వైభవంగా జరిపించారు. అయ్యప్ప పాదసేవకులు రామలింగారెడ్డి గురుస్వామి భజన బృందం ఆధ్వర్యంలో సకల దేవత భక్తి గీతాలను ఆలపించగా అయ్యప్ప, భవానీ, శివ, గోవింద, ఆంజనేయ స్వామి మాల దీక్షదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల అటవీ ప్రాంతంలో వర్షం కురవడంతో పెద్దదూర్నాల మేజర్ పంచాయతీ పరిధిలోని కడపరాజుపల్లె గ్రామ పరిధిలోని పనుకుమడుగు చెంచుగూడెం సమీపంలోని చెరువు నుండి అలుగు పారుతుంది. గ్రామస్తులు మాట్లాడుతూ 3 ఏళ్ల నుండి చెరువు నిండటం లేదు. ఈ మధ్యకాలంలో వర్షాలు కురవడంతో చెరువు నిండడంతో మాకు చాలా సంతోషంగా ఉందని, మిర్చి పొలాలు నీటలో మునిగిపోయి నష్టపోయామని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. అది నింపుకుంటే నలుగుద్దు సాయంత్రానికి మధ్యాహ్నానికి 1 గంటకి నీళ్ళు అట్టొస్తున్నాయి. ఇంకా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు స్తంభించిన జనజీవనం. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు. ముదిగొండ వాగులో డైట్ విద్యార్థి మృతి. ఆట
ఆటపై మక్కువ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బ్యాడ్మింటన్లో రాణిస్తున్న దండు ఆశాశ్రీ జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన ఆశాశ్రీ ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. నాగుల చవితి పండుగ సందర్భంగా నగరంలో పుట్టల వద్ద బారులు తీరిన మహిళలు, పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. డి న్యూస్లో నేటి మాట. కోపం, తుఫాను రెండు ఒక్కటే. పూర్తిగా తగ్గాక గానీ తెలియదు మనం ఏమి కోల్పోయామో, ఎంత నష్టపోయామో. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.